ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ జాతకరీత్యా కలుగు అనేక రకాల సమస్యల నివారణకు మీరు వివిధ పండితులను సంప్రదిస్తూ ఉంటారు. మీకు ఆ పండితులు సూచించే వివిధ రకాల పరిహారాలను, పరిష్కారాలను గురువు గారు నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో అత్యంత నియమనిష్టలతో, నిజాయితీతో సశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. అట్టి విశేషమైన పూజలు, హోమాలు పూర్తి వివరాలను గురువుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నందిబట్ల గారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలకు కన్యా పాశుపత మంత్రహోమం, వివాహం కాని అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకై, అలాగే అఘోర పాశుపత హోమం, శనీశ్వర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, విదేశీయానం, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట శాంతి, వ్యాపారాభివృద్ధి వంటి అనేక రకాల సమస్యల నివారణకు మరియు షష్ఠిపూర్తి సందర్భంగా 60 సంవత్సరములు దాటిన వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివిధ పూజలు, హోమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు నిజాయితీగా నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహాన్ని పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువుగారు మే నెల 1, 2, 3వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. పరిసర ప్రాంతాల్లోని వారు అపాయింట్మెంట్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, అలాగే మీ పీఠం ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమ పూర్తి పూజా విధానాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా వివిధ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాడు, ముఖ్యంగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, బాలారిష్ట శాంతి, కుజదోషం, కాలసర్పదోషం, విదేశీయానం, శత్రుబాధ, కోర్టు, భూ సమస్యలు, ఇలా ఒకటా రెండా మానవుడి జీవితంలో గత జన్మ కర్మల ఫలితంగా ఏ ఏ గ్రహాల ప్రభావం వలన ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాలో అటువంటి సమస్యల నివారణకి వివిధ రకాల పూజలు, హోమాలు ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో మా ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ముఖ్యంగా ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా దైవానుగ్రహాన్ని మీకు ప్రసాదించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఇది నియమనిష్టలతో నిజాయితీగా జరిపించడం జరుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ప్రధానంగా మొదలు గణపతి పూజ. ఈ గణపతి పూజలో భాగంగా ఎవరెవరు తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి సంకల్ప పూర్తి పాట బాధ్యత నాది. ఆ గణపతి యొక్క సంకల్పంలో, గణపతి పూజలో సంకల్పంలో భాగంగా మీ యొక్క కోరికని అందులో పెట్టడం జరుగుతుంది. తద్వారా గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని మంటపా దేవతారాధన, సర్వతో భద్రమండలం, అనగా ఈ సృష్టి యొక్క క్రమం అంతా కూడా అందులో ఇమిడి ఉంది. కాబట్టి సకల దేవతలు కూడా అందులో ఆవాహన భూతులై ఉంటారు. కాబట్టి ఆ దేవతల, సకల దేవతల, చతుషష్ఠి యోగిని దేవతల యొక్క ఆవాహన కార్యక్రమం, సుదర్శన మండలం మరియు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా భావించేటువంటి అమ్మవారి యొక్క పూజ, ఆరాధన, నవగ్రహ ఆదిత్యాది నవగ్రహ దేవతారాధన, పంచలోక దేవతారాధన, అష్టదిక్పాలక దేవతారాధన. తదనంతరం కార్యక్రమంలో ఏం చెప్పబడ్డాయో మీ సమస్యల నివారణకి చెప్పినది చెప్పినట్టుగా ఈ ప్రసార మాధ్యమంగా, హిందూ ధర్మం ప్రసార మాధ్యమాన్ని వీక్షిస్తున్నటువంటి కళ్యాణ ప్రాప్తిరస్తు ప్రేక్షకులకి ఏవైతే ఇక్కడ చేయించడం జరుగుతుందని చెప్పామో అదే విధానంగా జరుగుతుంది. ఇందులో భక్తి లోపం లేకుండా, విశ్వాస లోపం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే బాధ్యత మీ వంతు. శక్తి లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా పాల్గొనేటువంటి విధానం మా వంతు. తప్పకుండా ఆద్యంతం మొదలుపెట్టిన కార్యక్రమం నుంచి అంతమయ్యేంత వరకు కూడా నియమంగా భక్తి మరియు కార్యక్రమం మీద నిష్ఠ తప్ప ఇంకా ఏది అనేది లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలామంది, అంటే ఈ జనవరి నెలలో ఎన్నో కార్యక్రమాలు చేయించాం. అందులో భాగంగా జనవరి నెలలో ఇటువంటి కార్యక్రమాన్ని చేయించాం. అందులో పాల్గొన్న భక్తులు వెలిబుచ్చినటువంటి ఒక మాట ఏంటనంటే, మేము ఏదో పూజ జరుగుతుందనంటే
మేము ఇప్పటి వరకు ఏదో దేవాలయాల్లో ఇంకా ఇతరత్రా చేయించినటువంటి వాటి విధానంగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఇంత చక్కగా జరిగిస్తారు అని మాత్రం అనుకోలేదు అని చెప్పినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రధానంగా జాతకరీత్యా ఇటువంటి అనేక రకాల సమస్యలు, విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం మరియు శత్రుబాధ, కోర్టు, భూ సమస్యలతో పాటుగా శనిదోష నివారణకై మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశుల్లో జన్మించినటువంటి వారు ఈ శనిదోష నివారణకై వివిధ హోమాలు, అఘోర పాశుపత మంత్ర హోమం, శనీశ్వర హోమం సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. మీకోసం చేసేటువంటి కార్యక్రమం ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటే కాని కార్యక్రమం సామాన్య పక్షపాతిగా అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే ఎంతో దైవానుగ్రహం పొందే లక్షణం ఉండాలి. ఎందుకనంటే సమస్య తీరాలంటే దైవానుగ్రహం కావాలి. ఆ దైవానుగ్రహం కలగబోయే వ్యక్తులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మీ సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురువుగారు, ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సకాలంలో వివాహం చేయలేకపోతున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఫలించట్లేదు. దీనికి గల కారణం ఏంటి? అలాగే వారి పిల్లల శీఘ్ర వివాహానికి హైదరాబాద్లో మీ పీఠం ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు ఏ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారో వివరిస్తారా? చాలామందికి ఉన్నటువంటి సమస్య, ప్రస్తుత సమాజంలో అనేక రకాల సమస్యల్లో ప్రధానమైనటువంటిది ఈ యొక్క వివాహం. ఎందుకనంటే అన్ని రకాల అర్హతలు, అందము, చందము, ఆస్తి, ఐశ్వర్యం ఇలా అన్ని రకాల ఉన్నటువంటి వాళ్ళు కూడా సరి అయినటువంటి జీవిత భాగస్వామిని పొందలేకపోతున్నారు. ఇది పిల్లల జాతకంలో తప్ప, తల్లిదండ్రుల పెంపకంలో తప్ప ఏమని చెప్పము. పూర్వకాలంలో ఈ అబ్బాయిని చేసుకోమా అంటే మారు మాట్లాడకుండా చేసుకున్నారు. ఈ అబ్బాయిని చేసుకోవయ్యానంటే, ఈ అమ్మాయిని చేసుకోవయ్యా అంటే మారు మాట్లాడకుండా చేసుకున్నారు. అంటే ఇక్కడ స్వతంత్రం పిల్లలదని చెప్పవచ్చు. కానీ కాలానుగుణంగా ఇప్పుడు వాళ్ళు జీవిత భాగస్వామిని ఎన్నుకునే అధికారం కూడా కాలానుగుణంగా ఉన్నది. ఇది కూడా తప్పు కాదు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందల్లా జాతకరీత్యా ఎక్కడో అడ్డు తగులుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇంకా మనకు సరైనది రావట్లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనస్సే ప్రధానం. కాబట్టి మనసు తృప్తి పడితే అక్కడితో ఆగిపోతుంది. ఏ సమస్య అయినా కానీ మనసు తృప్తి పడితే కదా తీరుతుంది. ఒక శత్రువు ఉన్నాడు, వాడి మీద కోపం అంటూ మనకు ఉందనుకోండి, ఆ మనస్సు కోపాన్ని ప్రకోపిస్తుంది. కానీ ఆ శత్రువు మీద మనకెందుకులే, వదిలేద్దాం, మనలాంటి మానవుడే కదా అని చెప్పి మనసు తృప్తి పడింది అనుకోండి, ఆ శత్రుత్వ భావనలు ఉండవు కదా. ఇక్కడ అదే సూత్రం అప్లై అవుతుంది. కాబట్టి మనఃకారకుడైన చంద్రుని యొక్క అనుగ్రహం కూడా కలగాలి. కాబట్టి అట్టి చంద్రుడు సంపూర్ణమైనటువంటి బలోపేతుడై షోడశ కళలతో వర్ధిల్లుతున్నటువంటి రోజులలో ఉత్తమమైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి యోగంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. త్రయోదశి తిథి, రుద్రునికి అత్యంత ప్రీతికరమైనటువంటి త్రయోదశి తిథిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. తద్వారా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో అబ్బాయిల కోసం ఒకటి మాత్రం చెబుతున్నాను, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అబ్బాయిలకి 30 ఏళ్ళు దాటిందా ఆలస్య వివాహం, అమ్మాయిలకి 26 ఏళ్ళు దాటిందా ఆలస్య వివాహం. కాబట్టి ఈ కోవలకు వచ్చేసేస్తారు. అందుకనే అబ్బాయిల కొరకు కన్యాపాశుపత మంత్రహోమము, ఆలస్య వివాహానికి గాంధర్వ హోమము, అమ్మాయిలకు వరపాశుపత మంత్రహోమంతో పాటుగా కాత్యాయని హోమము. ఎవరికైనా ఈ కలికాలం ప్రకారం ఇష్టకన్య, ఇష్టవర ప్రాప్తి, పరమేశ్వరుడు భర్తగా రావాలని ఇష్టితో, కోరికతో ఎంతో తపస్సు చేసి పరమేశ్వరుడు భర్తగా పొందింది పార్వతీదేవి. మరి మనం కూడా అటువంటి వాళ్ళ మానవులుగా జన్మించిన వాళ్ళమే. కాబట్టి ఆ పరమేశ్వరుని పొందిన విధానంలో ఇష్టకన్య, ఇష్టవర ప్రాప్తి ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క ఇష్టకన్య, ఇష్టవర ప్రాప్తికి స్వయంవర కళా హోమము. వివాహం కావడానికి నవగ్రహాలలో శుక్రుడు కారకుడు, దాంపత్య సుఖజీవనానికి కూడా శుక్రుడు కారకుడు. కాబట్టి వివాహకారకుడైన శుక్రునికి అధిష్టాన దేవత లక్ష్మి. కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా కుజదోషం ఉన్నట్లయితే వివాహం ఆలస్యం అవుతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం. ఇక్కడ అబ్బాయిలకు కుజుడు బాగుండాలి, అమ్మాయిలకి కుజుడు బాగుండాలి, అబ్బాయిలకి గురువు బాగుండాలి. అప్పుడే అనుకూలవతి అయిన భార్య, అనుకూలవతుడు అయినటువంటి భర్త లభిస్తాడు. కాబట్టి దత్తాత్రేయ హోమం, సుబ్రహ్మణ్య హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా వివాహ స్థానములో పాపగ్రహాలున్నా, వివాహ స్థానాన్ని పాపగ్రహాలు వీక్షిస్తున్నా, వివాహ స్థానాధిపతి నీచ అస్తంగత రిప్ప స్థానాలలో ఉన్న ఈ యొక్క వివాహ ప్రయత్నంలో ఆటంకాలు 1-2 అని మనం చెప్పలేం. కాబట్టి జాతకరీత్యా ఉన్నవే నవగ్రహాలకి అధిష్టాన దేవతల హోమాలతో పాటుగా ఈ చెప్పిన హోమాలు జరిపించడం జరుగుతుంది. మీరు ఒక్కడి గుర్తుపెట్టుకోండి,
మీరు ఏ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినా మీ యొక్క జాతకాన్ని అనుసరించి ఈ గ్రహాల ప్రభావం వల్ల మీకు వివాహ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి, ఈ యొక్క గ్రహాలకి పరిహారం చేసుకోండి అని చెబుతారో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతా హోమాదులు ఇక్కడ కార్యక్రమంలో జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి నిస్సంకోచంగా అన్ని రకాల సమస్యలకి ఏకైక పరిష్కార మార్గంగా ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు జరపబడుతున్నటువంటి కార్యక్రమంలో వివాహ సాధనే పరమావధిగా ఈ కార్యక్రమాన్ని కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో భక్తి విశ్వాసంతో పాల్గొనండి. దైవానుగ్రహం కలిగి మీ ఇంట్లో చక్కటి నూతన వ్యక్తి మీ ఇంటి ప్రవేశం చేసే యోగ్యతని దైవానుగ్రహం ద్వారా మీరు పొందండి అని చెప్పవచ్చు. గురుగారు, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో చిన్న విరామం. 2.5 దశాబ్దాల రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎస్ఎల్ గ్రూప్ వారి శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఫ్యూచర్ సిటీ బీబీ నగర్ వద్ద, టెంపుల్ టౌన్ 6 కీసర వద్ద, డివైన్ సిటీ యాదాద్రి వద్ద, మెట్రో సిటీ ఆలేరు వద్ద మొదలగు వెంచర్లు అందుబాటులో కలవు. గచ్చిబౌలిలో ప్లాట్ కొనాలనుకుంటున్నా. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రాలో ప్లాట్ తీసుకో. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రానా? గచ్చిబౌలి ఐటీ పార్క్స్ కు అతి చేరువలో 100% క్లియర్ టైటిల్ గల హెచ్ఎండిఏ గేటెడ్ లేఅవుట్ మన ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా వారి గచ్చిబౌలి పారడైజ్ ఫేజ్ 6. ఇప్పుడే గచ్చిబౌలి పారడైజ్ లో ప్లాట్ బుక్ చేస్తానక్క. ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా ఆనందాల పండుగ జరుపుకోండి. గురువుగారి ఆధ్వర్యంలో నూతన వికారి నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలకు కన్యా పాశుపత మంత్రహోమం, వివాహం కాని అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకు అఘోర పాశుపత హోమం, శనీశ్వర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్యా, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, విదేశీయానం, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట శాంతి, వ్యాపారాభివృద్ధి వంటి అనేక రకాల సమస్యల నివారణకు మరియు షష్ఠి పూర్తి సందర్భంగా 60 సంవత్సరములు దాటిన వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివిధ పూజలు, హోమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు నిజాయితీగా నియమనిష్టలతో జరపబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై క్రింద కనిపిస్తున్నటువంటి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహం పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువుగారు మే నెల 1, 2, 3వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వారు గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అంటారు కదండి, మరి వికారి నామ సంవత్సరం సందర్భంగా మీ పీఠం ఆధ్వర్యంలో జరిగే అన్నదాన విశిష్టత గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు, వ్రతాలలో ద్వాదశి వ్రతాన్ని మించిన వ్రతం లేదు, అలాగే దానాలలోకెల్లా అన్నదానాన్ని మించిన దానం లేదు. ఏ పూజ చేసినా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని చెబుతున్నాను, శాస్త్రంలో ఆచరించాల్సిన ధర్మాన్ని మీకు తెలియచేస్తున్నాను. మనము ఎప్పుడు పూజ చేసుకున్నా ఆ పూజ తదనంతరం భూత తృప్తి జరగాలి. జపతర్పణ మార్జన హోమానంతరం పూజ భూత తృప్తి. భూత తృప్తి అంటే మనలాంటి మానవులకి మనం ఆకలి క్షుద్బాధ తీర్చడం. ఎందుకంటే ఈ మానవుడు బ్రతికేదే ఈ క్షుద్బాధ మీద. క్షుద్బాధ తీరిందా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు. కేవలం మనుషులనే కాదు, జంతుజాలము, పశుపక్షాదులు కూడా వస్తారు. కాబట్టి ఎక్కడ పూజ చేస్తామో, ఎప్పుడు పూజ చేస్తామో ఆ పూజకి మాత్రం సందర్భంగా మాత్రమే అన్నదానం జరగాలి. మా ఇంట్లో మేము ప్రతి సంవత్సరం మేము మా దేవాలయంలో చేసుకుంటామండి, మా ఇంట్లో చేస్తామండి, అవి మీ యొక్క ఇష్టి కోరి చేసుకునేటువంటివి. కానీ ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు పూజకి సందర్భంగా ఆఖరున అన్నదానం జరగాలి. పూజలో పాల్గొనే వాళ్ళు కాకుండా పాల్గొనని వాళ్ళు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ముఖ్యంగా సంతోషించేది ఎవరయ్యా అనంటే ఆ ఇంట పితృదేవతలు సంతోషిస్తారు. మొట్టమొదలు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. దైవం పూజా విధానంలో అపచారం చేసిన దైవము అనుగ్రహిస్తుందేమో, కానీ పితృదేవతలకి అపకారం చేసినట్లయితే ఆ పితృదేవతల అనుగ్రహం కలగదు. సుఖ సంతోషాదులు, కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాదులతో కుటుంబం వర్ధిల్లాలి అంటే పితృదేవత అనుగ్రహం కావాలి. పితృదేవతలు ఎప్పుడు సంతోషిస్తారు? ఏ కులంలో జన్మిస్తారో ఆ కులం విశిష్టత ఒకటా రెండా, ఇచ్చేవాడికి ఇంకా నేను ఇవ్వాలనే
కోరిక ఉంటుంది, పుచ్చుకునేవాడికి ఇంకా నేను పుచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. ఏదైనా పదవి ఇచ్చినా, ఏదైనా ఇంకా కార్యక్రమం చేసినా ఇంకా చేయాలి, ఇంకా తీసుకోవాలని ఉంటుంది. కానీ ఒక్క అన్నదానంలో మాత్రం పెట్టేవాడికి ఎంత శక్తి ఉన్నా తినేవాడే కదా, పుచ్చుకునేవాడిదే కదా దానాన్ని బట్టి దాని యొక్క విలువ ఉండేది. పుచ్చుకునేవాడు ఇంకా ఇంకా పుచ్చుకున్నా బాగుంటుంది, దాని యొక్క విలువ పెరుగుతుంది. కానీ అన్నదానంలో కడుపు నిండితే ఇంకా దానికి పుచ్చుకునే స్థానం లేదు. కాబట్టి అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం గొప్పదే అన్నారు. అందుకోసమే ఈ అన్నదానాన్ని నిరంతరం చేసినటువంటి వాళ్ళు గొప్ప కైవల్యాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొకటి చెబుతున్నాను, మనం ఎంతో సంపాదన చేస్తున్నాం. ఈ సంపాదనలో ఖచ్చితంగా ఎంత నిజాయితీగా మనం పని చేసినా ఎక్కడో ఒక్కడ లోపం ఉంటుంది. ద్రవ్య శుద్ధి, సంపాదించిన ధనము శుద్ధి కావాలి అనంటే అన్నదానాన్ని మించిన దానము లేదండి. కాబట్టి వీక్షించినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఇట్టి కార్యక్రమంలో అన్నదానానికి సహకారం చేయవచ్చు. మీరు చేసే సహకారము ప్రతిదీ కూడా రాసి పెట్టుకోండి. సపాత్ర దానమే అవుతుంది, పవిత్ర కాశీక్షేత్రంలో వినియోగించడం జరుగుతుంది. ఇలా చక్కగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, సంతాన సమస్యలకు, దాంపత్య సమస్యలకు మీ ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారో వివరిస్తారా? సంతాన సమస్యలకి, దాంపత్య సమస్యలకి ప్రధానం కారణము తెలుసుకుందాం. మొదలు సంతానం కాకపోతే చాలామంది వినే మాట ఏంటంటే ఎక్కడైనా పోయి రామేశ్వరంలోనే ఇంకెక్కడైనా పోయి విగ్రహ ప్రతిష్ఠ, సర్ప ప్రతిష్ఠ చేయండి, ఇది అందరూ చెబుతారు. కానీ ఇది కాదండి. అన్ని పరిష్కారాలకి ఒకే జామకాయ మందు కాదు కదా. సంతానం కలగలేదు అని అంటే పెళ్ళైన తరువాత 3 సంవత్సరముల వరకు వేచి చూడవచ్చు. 3 సంవత్సరాల తదనంతరం కూడా సంతానం కలగలేదంటే అది జాతకంలో ఎక్కడో లోపం ఉన్నట్టు. అప్పుడు మీరు సంప్రదించండి. 3 సంవత్సరాల వరకు కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పి ఆ భగవంతుని సేవ చేస్తూ, భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ గడపండి, దైవానుగ్రహం కలుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత కూడా కలగలేదంటే అది జాతకంలో ఉన్నటువంటి లోపం. కాబట్టి జాతకాన్ని చూసినప్పుడు 1000 జాతకాలు చూసిన అనుభవంతో చెబుతున్నాను. సంతానం కలగలేదు అని అంటే ముఖ్యంగా సంతాన కారకుడు గురువు నీచ అస్తంగత దోష శత్రుక్షేత్రంలో ఉన్న సంతాన స్థానాధిపతి, సంతాన కారకుడు, సంతాన స్థానంలో ఉన్న గ్రహము, సంతాన స్థానాన్ని వీక్షిస్తున్న గ్రహము, సంతాన స్థానాధిపతితో కలిసి ఉన్న గ్రహము, సంతాన కారకుడైనటువంటి గురువుతో కలిసి ఉన్న గ్రహాలని మనం అంచనా వేసుకుంటూ సంతానాన్ని చూసుకోవాలి, నిజ నిర్ధారణ చేయాలి. కాబట్టి ఉన్నవే 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు పాపగ్రహాలు సంతాన స్థానంలో ఉన్న సంతాన స్థానాధిపతి బలహీనపడ్డ సంతానం కలగదు. కాబట్టి జాతకరీత్యా గుడ్డిగా సంతాన స్థానంలో రాహు ఉన్నాడు, శని కుజుడున్నారు, కుజుడున్నాడు, కేతు ఉన్నాడు, ఇలా చెబుతూ సంతానానికి పరిహారం కాలేదు అని అనుకోవడం తప్పండి. మీ జాతకంలో చూసుకుంటే తెలుస్తుంది. కానీ నా అనుభవంలో 10,000 జాతకాలు పైన పరిశీలించిన పిదప నేను మీకు తెలియచేస్తున్నాను. రాహు ఉన్నా, శని కుజులున్నా సంతానం కలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇట్టి సంతాన దోషము నివారణకై సంతాన గోపాల మూలమంత్ర హోమంతో పాటుగా చెప్పిన విధంగా నవగ్రహాలే కారణభూతులవుతారు ప్రతి సమస్యకి. కాబట్టి నవగ్రహ దేవతల హోమాలతో పాటుగా నవగ్రహ అధిష్టాన దేవతల హోమాదులు కూడా ఈ కార్యక్రమంలో జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ సశాస్త్రీయంగా జరిపించబడుతున్నాయి. ఇక తదుపరి దాంపత్య సమస్యలు. దాంపత్య స్థానం అంటే లగ్నాత్తు దాంపత్య స్థానం, సప్తమ భావం. ఈ సప్తమ భావాధిపతి బలహీనపడ్డ, సప్తమ కారకుడు ఎవరు? దాంపత్య కారకుడు శుక్రుడు నీచ అస్తంగత దోషం చెందిన రిప్పస్థానాల్లో ఉన్న అంశలో బలహీనపడ్డ, ఈ శుక్రుడితో పాపగ్రహాలు కలిసిన దాంపత్యం అడవి కాచిన వెన్నెల. అంటే ఎవరు ప్రేమించినా ఆ ప్రేమని పొందలేకపోతారు, తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా జాతకంలో తెలుస్తూ ఉంటాయి. జీవితంలో దాంపత్యంలో సరిగమల్లా వెళ్లాల్సినటువంటి జీవితము అపశృతులతో కనుక వెళ్ళినట్లయితే ఎన్నో సమస్యలతో, ఒడిదుడుకులు, అవమానాలు కంటే కూడా అనుమానాలు చేరిపోయి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు, లేనిది ఉన్నట్టుగా భావించుకుంటున్నారు. ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల మానవుడు బుద్ధి అలా పయనిస్తూ ఉన్నప్పుడు బుద్ధి కర్మానుసారేణ అన్నట్టుగా ఉంటుంది. మన బుద్ధి ఎలా ఉంటుందో మన కర్మ కూడా మన కంటి ముందర అలాగే ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇటువంటి దాంపత్య సమస్యలకి, సంతాన సమస్యలకి, ముఖ్యంగా దాంపత్య సమస్యలకి శుక్రుడు కారకుడు కాబట్టి
శుక్రుని అధిష్టాన దేవత లక్ష్మీదేవి, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం జరిపించడం జరుగుతుంది. దాంపత్య స్థానంలో పాపగ్రహాలైనటువంటి రాహుకేతు రవి కుజ శని ఉన్న దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాటికి అధిష్టాన దేవతల హోమాదులు జరిపించడం జరుగుతున్నాయి. అన్నిటికంటే విశేషముగా దాంపత్య పాశుపత మంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు సంతానపరమైన సమస్యలకి, దాంపత్యపరమైనటువంటి సమస్యలకి తమ జాతక రీత్యా జాతక చక్రశుద్ధి జరగాలని కోరుకునే వాళ్ళు, సర్వదోష నివారణ జరగాలనేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించండి. తప్పకుండా మీరు తీసుకునే ట్రీట్మెంట్కి తగ్గట్టుగా దైవం కూడా అనుకూలించి మీకు సకాలంలో సంతానాన్ని ప్రసాదిస్తుంది. మీరు చేసేటువంటి పనిలో మీకు వచ్చేటువంటి అపోహల నుంచి బయటపడి ఆ దైవమే మిమ్మల్ని చక్కటి దాంపత్యంలో నిలబెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని. గురువుగారు, నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో కొద్దిమంది స్వయంగా పాల్గొనలేరు. అటువంటి వారు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చా? వివరిస్తారా? తప్పకుండా అమ్మ, ఇది చాలామందికి ఉండేటువంటి సమస్య. ఎందుకనంటే కొంతమంది స్వయంగా పాల్గొనవచ్చు, పాల్గొనలేకపోవచ్చు. అటువంటి వారు సందేహం ఉంటుంది, అరే మనం ఇంత కార్యక్రమం మంచిగా జరుగుతుంది, మనం స్వయంగా పాల్గొనలేకపోతున్నాం అనే దుగ్ధ కూడా ఉంటుంది. కానీ ఒకటి, ధర్మం ఏది ఉంటుందో అది మనం పాటించాలి. మనము ధర్మాన్ని అతిక్రమించకూడదు, ధర్మాన్ని మార్చకూడదు. ఒక నిర్దిష్టమైనటువంటిది ధర్మం అనేటువంటిది ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం ప్రకారానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ధర్మం ఏం చెబుతుంది? స్వయంవా ఆచార్యంవా, స్వయంగానైనా చేసుకోండి, ఆచార్యుని ద్వారానైనా చేసుకోండి. ఆ ఆచార్య స్థానంలో కూర్చొని ప్రతిరోజు మీ గోతనామాదులతో దగ్గరుండి జరిపిస్తున్నప్పుడు మీరు స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. దీనికి గల కారణం, మీరు చుట్టుపక్కల కూర్చొని వేసే ద్రవ్యమే ప్రధానం అనుకుంటారు మీ వరకు. కానీ శాస్త్రము బ్రాహ్మణుడు వేసే ఆజ్యాన్నే ఒప్పుకుంటుంది. బ్రాహ్మణుడు ఆజ్యం వేయకుండా మంత్రం చెప్పి మీరు వస్తువులు వేస్తే అది చెందదు, ఫలవంతమైనటువంటి కాదు అది. అందుకే అగ్నిముఖావై దేవాహ అన్నారు. కాబట్టి ఈ అగ్ని మనం చేసేటువంటి కార్యక్రమంలో స్వాహాకారంతో వేసినప్పుడు ఆ అగ్నిదేవుడు మనం ఏ సంకల్పం కోరి ఆ హోమం చేస్తున్నామో, ఏ దేవత కోసమే చేస్తున్నామో ఆ దేవతకి ఆ సంకల్పాన్ని తీసుకువెళ్ళి ఆ హవిస్సుని అందజేసి ఆ దేవత తృప్తి చెందిన తర్వాత ఆ దేవత అనుగ్రహాన్ని తిరిగి మళ్ళీ ఆ మానవులకు అందజేస్తాడు. కాబట్టే పోస్ట్ మ్యాన్ లాగా ఉంటాడు అగ్నిదేవుడు. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. నా అనుభవంలో నా శిష్యులు, నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది గత 10 సంవత్సరాలుగా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమాన్ని మీకోసం, మీ బాగు కోసం, మీ యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న వాళ్ళు కొంతమంది అయితే, లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా శుభాలు కలిగాయి. వాళ్ళందరూ కాల్ చేసి తిరిగి మాకు వివాహం కుదిరిందండి, వివాహం కోసం చేసుకున్న వాళ్ళకి, ఉద్యోగం కోసం చేసుకున్న వాళ్ళకి ఉద్యోగం కొరిగిందండి. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు బూజ్ బంప్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు చెబుతున్నానంటే అంతటి చక్కగా శాస్త్రీయంగా నిజాయితీగా చేయిస్తాం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేకపోయినా ఏమాత్రం సందేహం లేదు, మీకు దైవం అనుగ్రహిస్తుంది. భక్తితో విశ్వాసంతో పాల్గొనండి. నిజాయితీతో, భక్తి లోపం లేకుండా, శక్తి లోపం లేకుండా, మంత్రలోపం లేకుండా, క్రియాలోపం లేకుండా చేసే బాధ్యత నాది. ఇవి రెండూ ఒకటైనప్పుడు ఫలితం ఇవ్వడానికి భగవంతుడు అనుగ్రహించకుండా ఉంటాడా? దైవం ఆదేశిస్తుంది. పని చేయడం మన వంతు, అనుగ్రహించడం ఆయన వంతు. పని చేయాల్సిన వాళ్ళము, పొందాల్సిన వాళ్ళం. మనం ఉద్యోగం చేస్తే మనము శాలరీ కోసం మనకు ఆ యజమాని శాలరీ ఇవ్వడు, కష్టపడి పనిచేసిన నిజాయితీగా చేసిన వాడికి ప్రమోషన్లు రావా? ఆ సూత్రం అక్కడ అప్లై అయినప్పుడు మనం నిజాయితీగా మనం దైవానుగ్రహం కోసం చేసినప్పుడు ఆ దైవం మనకు అనుగ్రహించదా? ఒక్కడి గుర్తుపెట్టుకొని మనస్సులో ఒక గుండె మీద చేయి వేసుకొని రాత్రిపూట పడుకొని ఆలోచించుకొని నిర్ణయాన్ని తెల్లవారి తీసుకోండి. తప్పకుండా మీకు దైవానుగ్రహం కలిగేటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్థులు అవుతారు. కాబట్టి స్వయంగా పాల్గొనలేకపోయినా సందేహం వలదు, చక్కగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, బాలారిష్ట శాంతికి అలాగే అనారోగ్యానికి ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా మీ పీఠం ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా? బాలారిష్ట శాంతి, అనారోగ్య సమస్యలు ప్రధానంగా ఇక్కడ జాతకరీత్యా చాలామందికి ఉండేటువంటి సందర్భం ఏంటంటే, మంచి నక్షత్రాల్లో జన్మిస్తే దోషము లేదు, చెడ్డ నక్షత్రాల్లో జన్మిస్తే దోషము, కాబట్టి శాంతి చేసుకోవాలి. అంతవరకు మాత్రమే జ్ఞానము పరిమితమైంది. కానీ విజ్ఞులైనటువంటి వాళ్ళు కొన్ని గమనిస్తూ ఉంటుంటారు కుటుంబంలో. శుభ నక్షత్రాలైనటువంటి అశ్విని, పునర్వసు, ఆరుద్ర, స్వాతి, అనురాధ,
రేవతి ఇటువంటి నక్షత్రాల్లో జన్మించినప్పటికీ ఎదుగుతున్నటువంటి శిశువుల్లో 8 సంవత్సరాల వరకు మ్యాక్సిమం 16, 24 మ్యాక్సిమం 32 సంవత్సరాల వరకు ఎదుగుతున్న క్రమంలో శిశువు బాధపడుతుంటుంటాడు. ఋతువు మారినా కాలం మారినా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా బాలారిష్ట శాంతి చేసుకోమని శాస్త్రం చెబుతుంది ఇటువంటి లక్షణాలు ఉంటే. కానీ చాలామంది ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పక్కకు పెడతారు. కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఈ ఖర్చు మనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ శిశువు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ బాధను చూసినప్పుడు ఆ హాస్పిటల్ చుట్టూ తిరగలేక తల్లిదండ్రులు, ఈ బిజీ లైఫ్లో ఎవరు లేక పిల్లవాడిని చూడలేక అవస్థపడుతున్నటువంటి వాళ్ళు. అంటే జాతకరీత్యా ఒకటి మాత్రం తెలియచేస్తానండి, ఏదైనా మనం హాస్పిటల్ ఖర్చైనా పెట్టక తప్పదు. అదే బాలారిష్ట శాంతి చేసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ చిన్న మందుతోనో దెబ్బతోనో పోతుంది, ఇబ్బందిలే. ఇక్కడ అన్నిటికంటే ప్రధానమైనది తల్లిదండ్రుల యొక్క ఆవేదన తగ్గుతుంది పిల్లల్ని చూసి, అబ్బాయిని అమ్మాయిని చూసి, శిశువుని చూసి. కాబట్టి ఇక్కడ చాలామంది తరచూ అనారోగ్యాల పాలవుతున్న పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తున్నా, ఇప్పుడు ఉదాహరణకి నడుస్తుంటారు, ఆ తలుపు వైపు చూస్తుంటారు, తలుపు చూడగానే ఒకసారి పెళ్ళున ఏడుస్తారు, నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటుంటారు. ఇవన్నీ అనుభవం కూడా చెబుతున్నాను, ఎందుకంటే నాకు సంతానం ఉంది. చిన్నపితనంలో పిల్లలు ఇట్లాంటి వాళ్ళు కూడా పడ్డప్పుడు కూడా తప్పనిసరిగా పరిహారాలు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆచరించి మీకు చేత ఆచరింప చేయిస్తున్నటువంటి కారణం చేత తప్పకుండా ఇటువంటి బాలారిష్ట శాంతికి, అనారోగ్య సమస్యకి దినదిన ప్రవర్ధానం అవుతుండాలి. అటువంటి దైవానుగ్రహం కోసం, ఆయుర్దేవత యొక్క అనుగ్రహం కోసం ఆయుష్య సూక్త హోమంతో పాటు మృత్యుంజయ హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు బాలారిష్ట శాంతి, అనారోగ్య సమస్యలకి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురువుగారి ఆధ్వర్యంలో నూతన వికారి నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలకు కన్యా పాశుపత మంత్రహోమం, వివాహం కాని అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్యా, వృశ్చిక, ధనస్సు, మకరం, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకు అఘోర పాశుపత హోమం, శనీశ్వర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, విదేశీయానం, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట శాంతి, వ్యాపారాభివృద్ధి వంటి అనేక రకాల సమస్యల నివారణకు మరియు షష్ఠి పూర్తి సందర్భంగా 60 సంవత్సరములు దాటిన వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివిధ పూజలు, హోమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు నిజాయితీగా నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహాన్ని పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువుగారు మే నెల 1, 2, 3వ తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు. మీరు కనుక గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు, అలాగే కొంతమందికి జాతకాలు ఉండవు, నక్షత్రాలు కూడా తెలియవు, అయినా వారిని ఎప్పుడు ఏవో సమస్యలు బాధిస్తూ ఉంటాయి. మరి అటువంటి వారు జాతకాలతో సంబంధం లేకుండా నూతన వికారి నామ సంవత్సరం సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే పూజలు, హోమాల్లో పాల్గొనవచ్చా, వివరిస్తారా? చాలామందికి ఉండేటువంటి సందేహమే ఇది, ఆలోచన. చాలామందికి స్వయంగా నక్షత్రాలు ఉండవు, కొంతమంది తప్పిపోయినాయి, ఇల్లు తరలిస్తుంటేనో ఇంకెక్కడో మార్గ మధ్యంలో మాకు పోయాయండి, మాకు గుర్తుకు లేదండి అని కూడా చెప్తుంటారు. ఏదో పలానా గుర్తులు చెబుతుంటారు, పలానా శివరాత్రికి ముందు, దసరా తర్వాత, సంక్రాంతికి ముందు ఇట్లా చెబుతుంటుంటారు. కానీ అందరి మానవుల్లాగానే జాతకాలు ఉన్న వాళ్ళకి వచ్చిన సమస్యలుగానే జాతకాలు లేని వాళ్ళకి కూడా సమస్యలు వస్తూ ఉంటుంటాయి. మరి ఎలా, వీటికి పరిష్కారం ఎలా? జాతకం ఉంటే పలానా గ్రహము పలానా అని చెప్పుకోవచ్చు, లేని వాళ్ళకి ఏంటి సమస్య? భగవంతుడు అనేవాడు ఉన్నాడని సమస్యకి, జాతకరీత్యా ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యకి పరిష్కార మార్గం మనకు శాస్త్రంలో ఉంది. ఉదాహరణకి సంతానపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళకి సంతాన గోపాల హోమం, సంతాన దేవత ఆరాధన, దత్తాత్రేయ హోమం, అలాగే దాంపత్య సమస్యలకి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమం చేసుకోమన్నది, శత్రు సమస్యలతో బాధపడే వాళ్ళకి సుదర్శన హోమం చేసుకోమన్నది, వివాహం కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి జాతకాలు ఉండకపోవచ్చు, వాళ్ళకి కూడా ఇటువంటి హోమాదులు. సమస్య ఏదైనా పరిష్కార మార్గం శాస్త్రంలో ఉంటుంది. దాన్ని విశ్వసించి దాన్ని పట్టుకుని ఉంటేనే మనకు ఉంటుంది. ఉదాహరణకి ఒక్క విషయం చెబుతానండి, పాఠాలు చెప్పే టీచర్ పట్ల నమ్మకం ఉన్నటువంటి విద్యార్థి మాత్రమే ఆ పాఠాలని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ చెప్పే విధానంలో లేదు, ఏమి లేదు, మనకు తెలిసింది అనేటువంటిది మాట ఉన్నటువంటి వ్యక్తికి ఆ యోగం పట్టదు. అట్లాగే భగవంతుడు అనేవాడు ఉన్నాడు, వాడు మన సమస్యల్ని తీరుస్తాడనేటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. తప్పకుండా మీకు దైవానుగ్రహం కలిగి మీ కార్యక్రమంలో విజయవంతం అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమంలో నక్షత్రాలు, రాశులు తెలవని వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు.
అనుభవంతో చెబుతున్నాను. ఇది నోటి మాట ఉట్టి మాట కాదు. ఉట్టి మాటలు కట్టబై మేలు కొల్పే పనులు చేయబోయి అన్నాడు గురజాడ అప్పారావు గారు. కాబట్టి నిజమైనటువంటి నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొంటే మీకు తెలుస్తుంది ఎటువంటి విధానంగా జరుగుతుంది. అంటే ఏదో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి మాత్రం కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అదే మనం చేస్తున్నాం. మనం నిజాయితీగా చేసినప్పుడు భగవంతుడు ఇవ్వడా. కాబట్టి ఖచ్చితంగా మీకు యోగాన్ని ఇస్తారు. స్వయంగా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితం ఉంటుంది. మళ్ళీ ఈ యొక్క సమస్యల్ని బట్టి పరిష్కార హోమాలు చేస్తున్నాం. కాబట్టి జాతకం చూపించుకొని సమస్య వచ్చిన వాళ్ళకి ఏ పరిష్కారాలు, జాతకం లేకపోయినా సమస్యను బట్టి ఆ పరిష్కారాలు జరుగుతున్నప్పుడు మీరు చింతవలదు. అన్నిటికంటే మీకు ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి హరిద్రా గణపతిని అందచేస్తున్నాం. దీనివల్ల హరిద్రా గణపతి అనంటే అన్ని రకాలైనటువంటి అడ్డంకుల్ని తొలగించేటువంటి గణపతులలో ముందుంటాడు. కాబట్టి ఎందుకంటే అసలు స్వరూపమే పసుపుతో తయారైంది కదా, విగ్రహానికి ప్రాణప్రతిష్ఠే జరిగింది కదా, ఆ ప్రాణం పోసిన తర్వాతనే కదా గణపతిగా రూపాంతరం చెందింది. అటువంటి స్వరూపమైనటువంటి వినాయకుడిని అర్చించినటువంటి మానవుడికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువు గారు, 60 సంవత్సరంలో దాటిన తర్వాత మృత్యుదేవత కబలిస్తుందని అంటారు. ఆయుష్ క్షీణిస్తుంది. ఆ ఆయుర్దేవత అనుగ్రహం కోసం నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో 17 నుంచి 24వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో ఏ హోమాలు పూజలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తారా? 60 సంవత్సరాలు దాటిన తరువాత ఖచ్చితంగా మానవుడు ఆయుర్దేవత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. మృత్యువు కబలిస్తుంది. ఉగ్రరథుడు, భీమరథుడు అనేటువంటి యొక్క మృత్యుదేవతలు కాచుకుంటారు. 60, 75, 84 సంవత్సరాలకి సహస్ర చంద్రదర్శనం. అంటే సహస్ర చంద్రదర్శనం అంటే ప్రతిరోజు చంద్రుని చూడమా అని అంటారేమో. ఇక్కడ 1000 పున్నములు చూసిన భాగ్యవంతుడు అవుతాడు 84 సంవత్సరంలో. కాబట్టి ఇక్కడ 60 సంవత్సరాలు మాత్రమే బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయుష్, మిగతా 60 సంవత్సరాలు మనం అరువు తెచ్చుకున్నాం. కాబట్టి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా ఉంటుంది 60 సంవత్సరాలు దాటిన తర్వాత. సంపూర్ణం ఒక మధ్యమాయుష్ 60. 60 నుంచి వచ్చినదంతా కూడా సంపూర్ణ ఆయుష్ కింద దీర్ఘాయుష్. 60 నుంచి 80 సంపూర్ణం, 80 నుంచి 100 దీర్ఘాయుష్, 100 నుంచి 120 అతి దీర్ఘాయుష్. కాబట్టి నియమనిష్టలతో జీవనం గడిపినటువంటి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేసుకోమని శాస్త్రం చెప్పి చేయమంటే చెయ్యరు అని ఒక వేడుకలాగా చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. ఇక్కడ 60 సంవత్సరాలు దాటిన తర్వాత నవగ్రహ దేవత ఆరాధన చేయాలి. అలాగే అష్టదిక్పాలక ఆరాధన చేయాలి. పంచలోక దేవత ఆరాధన చేయాలి. తరువాత మనుష్యుణ్ణి నడిపించేటువంటిది ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర అనుగ్రహం కోసం రుద్రహోమం చేస్తున్నాం. ఇంకా ప్రధానముగా ప్రతి సంవత్సరం ఆయుష్య హోమం చేసుకోవాలి. కాబట్టి ఆయుర్దేవత అనుగ్రహం కోసం ఆయుష్య హోమం చేస్తున్నాం, మృత్యుంజయ హోమం చేస్తున్నాం. తద్వారా అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఒక విషయం మాత్రం తెలియచేస్తాను. ధనవంతులు, అబవ్ మిడిల్ క్లాస్ పర్సన్స్ వాళ్ళు చక్కగా ఖర్చు పెట్టుకోగలిగేటువంటివి ఈ యొక్క షష్ఠిపూర్తి కార్యక్రమం. మరి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు, అంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు, దైవానుగ్రహాన్ని పొందాలనే తపన ఉండి సశాస్త్రీయ విధానం ఎక్కడ జరుగుతుందనే ఆలోచన వెతికేటువంటి వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ ప్రాప్తిస్తు కార్యక్రమం ద్వారా ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ఒక దిక్సూచి, ఒక చుక్కాని లాంటిది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం తెలియచేస్తానండి, మీకు అర్థమవుతుంది. మానస సరోవర యాత్ర చేయాలి అని అంటే 2 లక్షలు దగ్గర పెట్టుకుంటే కాని పని. యాత్రకి అందరూ చేయగలుగుతామా? డబ్బున వాళ్లే కదా చేసేది. కోరిక ఉన్న మనము మధ్యతరగతి కుటుంబీకులుగా చేయలేము కదా. ఎందుకంటే ఒక సంవత్సరం సంపాదన అంతా పెట్టుకోవాలి. కాబట్టి ఇదే సూత్రాన్ని మీకు అప్లై అవుతుంది. బాగా డబ్బున వాళ్ళు, ధనవంతులు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని ఆడంబరంగా గొప్పగా జరుపుకుంటారు. మరి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కాబట్టి అక్కడ శాస్త్రీయత లోపం లేకుండా దైవానుగ్రహం పొందాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా డాక్టర్ని అన్ని వేళలా సంప్రదించాల్సిన అవసరం లేకుండా భగవంతుడు రక్షిస్తాడు. ఆ రక్షించే విధానం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మీరు అనుభవంలో పొందితేనే తెలుసుకుంటారు. చిన్న చిన్న సమస్యలవి మనం తప్పిపోయినప్పుడు, దగ్గర దాకా వచ్చి మృత్యు దూరం జరిగినప్పుడు, ఆహా ఆ రోజున నేను చేసుకున్న పుణ్య కార్యక్రమ ప్రభావం వల్ల నేను ఈ రోజున గండం నుంచి బయటపడ్డాననేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి జీవితంతో ఆ భగవంతునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాన్ని తెలియచేసుకుంటూ మీరు ఆనందంగా ఉండగలుగుతారు. అది అనుభవిస్తే తప్ప చెప్పలేనటువంటిది. కాబట్టి ఇటువంటి
60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పూజా కార్యక్రమాల్లో కొన్ని ఈ కార్యక్రమ రూపేణ ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు జరపబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని దైవానుగ్రహాన్ని పొందించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ పై కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహాన్ని పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువుగారు మే నెల 1, 2, 3వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడలోని పరిసర ప్రాంతాల్లోని వారు గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు అదేవిధంగా కుజదోషం, కాలసర్పదోషం ఉన్నటువంటి వారికి సంబంధించి వికారీనామ సంవత్సరం సందర్భంగా మీ పీఠం ఆధ్వర్యంలో ఎటువంటి పూజలు, హోమాలు నిర్వహించబోతున్నారో వివరిస్తారా? కుజదోషం, కాలసర్పదోషం ప్రధానంగా మానవుడికి కొన్ని సమస్యలు. ఈ కుజదోషం అనేటువంటిది జన్మలగ్నాత్తు, చంద్రలగ్నాత్తు, శుక్రలగ్నాత్తు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో గనక ఉంటే అది కుజదోషం. ఈ కుజుడు నవగ్రహాలలో అగ్నికారకుడు, అంటే దగ్ధము అవుతుంది. కుజుడు ఏ స్థానాన్ని చూసినా ఆ భావము అభివృద్ధిలో ఉండదు, ఏ స్థానంలో ఉన్నా ఆ భావం కుంటుపడుతుంది. ఒక్క మిత్రక్షేత్రాలైనటువంటి స్థానంలో ఉంటేనే కుజుడు యోగంగా ఉంటాడు. మిత్రక్షేత్రాలు ఏంటి? మీనం, మేషం మరియు కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు. ఈ రాశుల్లో కనుక కుజుడుండి ఈ చెప్పినటువంటి 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడుంటే అది కుజదోషము కాదు. అలాగే శత్రుక్షేత్రాలైనటువంటి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభరాశుల్లో కనుక ఉండి ఈ చెప్పిన కేంద్ర 1, 2, 7, 4, 8 స్థానాలు కనుక అయ్యుంటే అది కుజదోషం. దానివల్ల వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, వివాహ తదనంతరం ఇబ్బందులు అనేటువంటి కలుగుతాయి. కాబట్టి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. తరచూ విద్యలో ఆటంకాలు ఎదుర్కొంటున్నా, తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నా, తరచూ ఉద్యోగాలు చేంజ్ చేస్తూ ఉన్నా, తరచూ రుణబాధలు ఎక్కువ అవుతూ ఉన్నా, తరచూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నా, తరచూ డబ్బు ఖర్చు అవుతున్నా కుజుడు కూడా కారణభూతుడు. ఎన్నో కారణాల్లో ఈ కుజుడు కూడా కారణభూతుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఉద్యోగాల్లో తృప్తి పొందినటువంటి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి ఈ కుజునికి సంబంధించి చేయిస్తున్నాం. కాలసర్పదోషం చాలామందికి ఈ రోజుల్లో వివాహం కాలేదు అని అంటే కాలసర్పదోషం, కాళహస్తికి పోండి, ఇది ఒక ఆనవాయితీగా అయిపోయింది. అన్ని రకాల దేవాలయాల్లో ఇదే మాట చెప్తున్నారు. కానీ శాస్త్ర ప్రకారము వివాహం కాకపోవడానికి గల కారణాల్లో ఒకటి మాత్రమే కాలసర్పదోషము కానీ కాదు. కానీ కాలసర్పదోషములో జన్మించిన వ్యక్తి చాలామంది గొప్ప మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది గవర్నర్లు ఉన్నారు, ఎంతోమంది ప్రధానులైన వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో గొప్ప ఖ్యాతిని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా స్వయం కృషితో పొందిన వాళ్ళు. బిల్ గేట్స్ కూడా కాలసర్పదోషంలో మరి ధనవంతుడు కాలేదా? ప్రపంచాన్ని శాసించట్లేదా? ఆయన చేసిన ధనంలో ద్రవ్యశుద్ధి కోసం మిలిండా గేట్స్తో ఎన్నో కార్యక్రమాలు చేయట్లేదా? నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలు. కాబట్టి సంపాదించడమే కాదండి, సంపాదించిన దాన్ని సరైన రీతిలో ఖర్చు కూడా పెట్టాలి. అందుకే అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం చేయండి, మీ ద్రవ్యం శుద్ధి అవుతుంది అని చెప్తున్నది కారణం అదే. కాలసర్పదోషంలో జన్మించిన వ్యక్తికి ప్రధానంగా రాహుకేతుల మధ్య చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు పడ్డా, చంద్రుడు కూడా అన్ని రాహుకేతుల మధ్య పడ్డా అది కాలసర్పదోషం. రాహుకేతువులతో చంద్రుడు తప్ప ఏ గ్రహమైనా కలిసినా, ఏ గ్రహాలైనా కొన్ని బయటపడ్డా అది కాలసర్పదోషం కాదు. మీ చార్ట్ తీసుకొని చూస్తే తెలుస్తుంది. ఒక్కసారి మీకు వివాహం కావట్లేదు, ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఇంకా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నామనంటే ఒకసారి మీ యొక్క చార్ట్ని మీరు కంప్యూటర్లో చూసుకోండి, ల్యాప్టాప్లో, ఫోన్లో అవైలబిలిటీ ఉన్న ఎన్నో యాప్స్ వచ్చినాయి. మీ డే టు టైం ప్లేస్ పెడితే మీ చార్ట్ మీ కంటి ముందర కనబడుతుంది. రాహు, కేతు చూస్తారు. అన్ని గ్రహాలు పడ్డాయా ఒకవైపున, ఏదో ఒకవైపు, లెఫ్ట్ ఆర్ రైట్, అది కాలసర్పదోషం. రాహుకేతులతో ఏ ప్లానెట్, చంద్రుడు తప్ప ఏ ప్లానెట్ కలిసినా అది కాలసర్పదోషము కాదు, చెప్పినా నమ్మకండి. ఇటువంటి కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి అభివృద్ధి అనేటువంటిది వయాశిస్సులాగా నోటిదాకా వచ్చి దాటిపోతుంది. ఏ ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతారు. దగ్గర దాకా వచ్చింది, అన్ని డబ్బులన్నీ చేతిలో పెట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుందా అంటే ఇల్లు దొరకదు. అన్ని రకాలుగా అన్ని సిద్ధం చేసుకుంటారు, వివాహం చేద్దామంటే చక్కటి కన్య కానీ వరుడు కానీ లభించడు. ఇలా అన్ని రకాల విద్యలున్నా కానీ గొప్పగా ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా సరైన ఉద్యోగం దొరకదు. ఇవన్నీ కూడా కాలసర్పదోషం. కానీ గ్రహాలన్నీ యోగస్థానాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషంలో ఏరి కోరి బ్రిటిష్ వాళ్ళు కుటిల స్వభావంతో మన దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించారు కాబట్టి ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశముగానే ఉన్నది. కానీ స్వయం కృషితో మనం పైకి ఎదుగుతూ ఉన్నాం. తప్పకుండా ఒకనాటికి గురుస్థానానికి చేరుకుంటాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి కాలసర్పదోష నివారణకి సంబంధించినటువంటి హోమాదులు మనం చేయిస్తున్నాం. అందున రాహుకేతువులు,
రాహుకి అధిష్టాన దేవత చండీ మూలమంత్ర హోమం, కేతుకు అధిష్టాన దేవత గణపతి మూలమంత్ర హోమం. రాహుకేతులు సర్పస్వరూపాలు కాబట్టి సర్పానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమంతో పాటు ఆ సర్పాలనే ఆభరణాలుగా చేసుకున్న మహాదేవుడు పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వర హోమము, మరియు కాలాన్ని శాసించేవాడు కాలభైరుడు కాబట్టి కాలభైరవ హోమంతో పాటు అఘోర పాశుపత మంత్ర హోమం కూడా చక్కగా జరిపించడం జరుగుతుంది. అసలు సిసలు కల్పోక్త ప్రకారముగా కాలసర్పదోష నివారణ జరిపించుకోవాలంటే కోటీశ్వరులకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి ప్రస్తుత కాలంలో కాలసర్పదోష ప్రకారము చేయాల్సినటువంటి కల్పోక్త ప్రకారంగా జపతర్పణ మార్జన హోమాదులు ఏం చేయమని చెబుతుందో ఆఖరున చేసే హోమాదులు ఇక్కడ జరిపించడం జరుగుతుంది. కాబట్టి దీని ద్వారా మీకు ఒక బూస్టప్ వస్తుంది. మీ సంకల్పానికి, మీ యొక్క ఆలోచనకి, మీ కోరిక నెరవేరడానికి దైవమే ఒక బూస్టప్, ఒక చుక్కాని, ఒక యోగంలా మీ కంటికి వస్తుంది. దాన్ని పట్టుకొని పైకి ఎదగడమే మానవుడు చేయాల్సినటువంటి దైవానుగ్రహం అంటే అదే. అంతే తప్ప సినిమాలో చూపించినట్టుగా జై పాతాళ భైరవనగానే కంటి ముందు రాజమహల్ వచ్చి రావడం, ఇంకెక్కడికో వెళ్ళిపోవడం అవి కాదండి, అవి సినిమాలు. కానీ దైవం అందించేటువంటిది మనల్ని స్వయం కృషితో పైకి ఎదగమని చెబుతాడు. అన్ని దేవుని పూజల ఫలితము అట్లా కాదు. ఫలితం ఎట్లా ఉంటుందనంటే పైకి ఎదగడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇట్టి కాలసర్పదోష నివారణకి తప్పకుండా సశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది మీ జీవిత సమస్యలకి ఒక బూస్టప్ని మీరు పొంది మీరు చక్కగా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారని చెప్పవచ్చు. గురువు గారు, ఏలినాటి శనిదోషం, అష్టమ శనిదోషం, అర్ధాష్టమ శనిదోషం, కంటక శనిదోషం, యోగ శనిదోషం ఏ రాశుల వారికి ఉంది? ఇటు శనిదోష నివారణకు ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్లో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా మీ పీఠం ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. శనిదోషం అనేటువంటిది ప్రస్తుతం చాలామంది చెడుగా అనుకుంటారు, కానీ చాలా యోగవంతమైనటువంటిది. శని మన కష్టాల్ని, మన కర్మ దోషాన్ని కలిగిస్తున్నాం, అనుభవించాలి. రోగం వచ్చింది, వైద్యం తీసుకుంటాం పరిహారం, కానీ దాని బాధను అనుభవించినప్పుడు ఆ దోషం కూడా పోతుంది. దైవానుగ్రహాన్ని పొందమని అందుకే చెప్పింది. ఏలినాటి శని దోషం వృశ్చిక ధనస్సు మకర రాశి వారికి, అష్టమ శని దోషం వృషభ రాశి వారికి, అర్ధాష్టమ శని దోషం కన్యా రాశి వారికి, కంటక శని దోషం మీన రాశి వారికి, యోగ శని దోషం మేష మిథున సింహ రాశుల వారికి ఉంటుంది. కాబట్టి ఈ చెప్పిన మేష వృషభ మిథున సింహ కన్యా వృశ్చిక ధనస్సు మకర మీన రాశిలో జన్మించినటువంటి వారు ఇటువంటి శనిదోష ప్రభావానికి గురవుతారు. కాబట్టి తప్పకుండా శనిదోషం వలన సమస్యలు వస్తాయి, లేని సమస్యలు వస్తుంటాయి, అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి, బంధుత్వాల మధ్య విద్వేషాలు పెరుగుతుంటాయి, అలాగే ధనాన్ని నష్టపోతుంటాం, రుణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అకారణమైనటువంటి కోర్టులు మెట్టెక్కాల్సి వస్తుంది, తప్పు చేయకున్నా తప్పుగా భావించబడాల్సి వస్తుంది, నిందలు పడాల్సి వస్తుంది. ఏదైతే మానవుడి జీవితంలో కష్ట నష్టాలు ఉంటాయో అవన్నీ కూడా కష్టాల రూపంలో శని భగవానుడు చేస్తాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పొందుతున్నటువంటి, మనం చేసినటువంటి పని వల్ల కాదు, గత జన్మలో చేసుకున్న పని వల్ల మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి ఏ జన్మలో చేసిన పాపము ఇప్పుడు అనుభవిస్తున్నాం అనే మాట తరచూ మన ఇంట్లో కొన్ని కుటుంబాల్లో వింటూ ఉంటుంటాం. కాబట్టి ఆ జన్మ దోషాన్ని తొలగించేవాడు శనీశ్వరుడు. కాబట్టి అటువంటి బాధని భరించకుండా బాధని భరించేటువంటి స్థితిని తీసుకొని వస్తాడు. అనగా ఆనందంగా ఆ శిక్షను మనం అనుభవిస్తాం. అంటే ఆ నొప్పి తెలియదు, ఆ కష్టం తెలియదు, ఆ దుఃఖం తెలియదు, కానీ కర్మ జరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా దైవానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించారు. కాబట్టి అటువంటి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కోసం శనీశ్వర హోమంతో పాటుగా అఘోర పాశుపత మంత్ర హోమము, శనికి విద్య నేర్పిన వాడు గురువు కాబట్టి తప్పకుండా గురువు మాట వింటాడు, దత్తాత్రేయ హోమము, అలాగే కాలభైరవ హోమముతో పాటుగా రుద్ర హోమము సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. ఈ కారణం చేత తప్పకుండా కర్మదోషం నుంచి విముక్తులవుతారు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, వివాహం కావట్లేదు అనేటువంటి బాధపడేవాళ్ళు, సంతానం కలగట్లేదని బాధపడేటువంటి వాళ్ళు ఒక్కడి గుర్తుపెట్టుకోండి, శని కర్మబంధాన్ని ఇస్తాడు. అనగా మన ఇంట్లో ఒక నూతన వ్యక్తి రావడమైనా అది కర్మబంధం ఉంటే, ఒక కుటుంబంలో ఒక నూతన వ్యక్తి ఉద్భవించడమైనా అది కర్మబంధమే. సంతానం కూడా ఒక కర్మే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి అని అన్నారు కదా. కాబట్టి అటువంటి రుణం ఉంటేనే మనకి భార్య, భర్త, సంతానము, డబ్బులు ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఆ రుణాన్ని, బంధాన్ని కలిగించేవాడు గత జన్మ కారణం రీత్యా శనీశ్వరుడు. కాబట్టి శనీశ్వరునికి అనుగ్రహం పొందితే సంపద పెరుగుతుంది, కుటుంబంలో వ్యక్తులు ఆనందంగా ఉంటారు, సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్టి శనిదోష నివారణకై మేష వృషభ మిథున సింహ కన్యా వృశ్చిక ధనుస్సు మకర మీన రాశిలో జన్మించిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇంకా ధనుస్సు రాశిలో శనీశ్వరుడు 1 సంవత్సరం పాటు ఉంటాడు. జనవరి మాసంలో కల్లా మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు. కాబట్టి ఇంకా సమస్యలతో బాధపడే వాళ్ళు, ఇంకా సంవత్సరం పాటు ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ చెప్పిన రాశుల్లో కాకుండా దైవానుగ్రహం కోసం పొందేవాళ్ళు కూడా, ఎందుకంటే ఈ చెప్పిన రాశుల వాళ్ళు తరచూ సమస్యలు బాధపడుతుంటారు. చెప్పని రాశుల్లో జన్మించిన కుంభ, కర్కాటక, తులా రాశిలో వాళ్ళు కూడా
కొంత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి కర్మదోషం తొలగాలంటే శనీశ్వరుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ కర్మబంధంలో వచ్చిన దోషాన్ని శనీశ్వరుడే తీరుస్తాడు. కాబట్టి అట్టి శనీశ్వరునికి అనుగ్రహం కోసం చెప్పిన రాశుల వాళ్ళు కాకుండా మిగతా రాశుల వాళ్ళు కూడా పాల్గొని దైవానుగ్రహాన్ని పొంది కర్మబంధం నుంచి విమోచనం కలగచ్చు అని చెప్పవచ్చు. అదేవిధంగా గురువు గారి ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలకు కన్యా పాశుపత మంత్రహోమం, వివాహం కాని అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్య, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకు అఘోర పాశుపత హోమం, శనీశ్వర హోమంతో పాటు మీ జాతక రీత్యా కలుగు విద్యా, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, విదేశీయానం, విదేశీయానం, వ్యాపారాభివృద్ధి వంటి అనేక రకాల సమస్యల నివారణకు మరియు షష్ఠి పూర్తి సందర్భంగా 60 సంవత్సరములు దాటిన వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివిధ పూజలు, హోమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు నిజాయితీగా నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహాన్ని పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువు గారు మే నెల 1, 2, 3వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వారు గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. గురువుగారు ఈ రోజుల్లో చాలా మందికి నరదృష్టి, శత్రుబాధ, కోర్టు, భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి సమస్యల నివారణకు నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు మీ పీఠం ఆధ్వర్యంలో ఏ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారో వివరిస్తారా? చాలా మందికి ఉండేటువంటి సమస్యనే ఇది. ఎందుకంటే నరదృష్టి, నరఘోష, శత్రుబాధ, కోర్టు, భూ సమస్యలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మనం చేయని పనులకి మనం ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం. రాజదండన అంటే కారాగార వాసము, మనం తప్పు చేయకపోయినా పడుతుంది. కోర్టు ధిక్కారము, కోర్టు సమస్యలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇలా జాతకరీత్యా మనము శత్రుబాధలు ఎదుర్కొంటుంటాం. అంటే చక్కగా పిల్లలు ఎదుగుతూ ఉంటుంటారు, మంచిగా విద్యలో వస్తుంటారు. అబ్బా వీళ్ళ రత్నాలు లాంటి పిల్లలండి, చక్కగా చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, వీళ్ళకేం ఇంకా ఏ ఇబ్బంది లేదు అని అంటుంటారు. కానీ వాళ్ళకి కుంటుబాటుతనం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా వివాహ ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు కలుగుతుంటాయి. ఎందుకంటే ఒక నర దృష్టి సాకిందా, నరుని దృష్టి సోకితే నల్లరాయినా పగులిపోతుంది అనేటువంటి ఒక సామెత ఊరికే చెప్పలేదండి. అంతేకాకుండా వ్యాపారం చక్కగా జరుగుతుందనంటే అబ్బా వీళ్ళ వ్యాపారం ఏం జరుగుతుందండి, మనం ఉన్నాం, ఏమీ చేయలేకపోతాం, మనకన్నా తర్వాత వచ్చారు, వీళ్ళు ఎంతో గొప్పగా పొందుతున్నారు. ఎందుకనంటే ఒక విషయం చెబుతాను. చాలా చిన్న వయసు అమ్మాయి 24, 25 ఏళ్ళు, అబ్బాయి 23, 24, ఇద్దరు స్నేహితులు 2 సంవత్సరాల కిందట సంప్రదించారు. 2013లో కలిసినప్పుడు వాళ్ళ జాతకాన్ని చూసి ఏం చేసుకుంటే బాగుంటుంది, పలానా సంబంధించినటువంటి దాంట్లో రెస్టారెంట్ టైపు, లిక్కర్ అండ్ బేవరేజెస్, దీనికి సంబంధించి మీ జీవితంలో బాగుంటుందని చెప్పాను. చక్కగా బంజారా హిల్స్లో వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఓపెన్ చేసుకున్నారు. అతి చిన్న వాళ్ళు అంటే యంగ్ ఎంటర్ప్రైనర్స్ అని అంటారు, ఎంటర్ప్రెన్యూర్స్. వాళ్ళు చేసినటువంటి విధానం, వాళ్ళ తెలివితేటల వల్ల వాళ్ళకి ఉన్నది కాబట్టి ఏంటి, ఆ జీవితానికి ఆ వ్యాపారమే రాసిపెట్టి ఉంది. ఆ లక్షణం అదనమాట. ఆ జాతకానికి గొప్పగా పైకొచ్చారు. ఓరిస్ కంపెనీ వాళ్ళే అసూయపడే విధంగా, అంటే ఓరిస్ అంటే చాలా గొప్ప కంపెనీ, పేరు ప్రతిష్ట దేశవ్యాప్తంగా, వాళ్ళు కూడా ఒక కన్నేసేటువంటి స్థితికి చేరుకున్నారంటే అది శత్రుబాధని. వాళ్ళు కూడా పాపం మళ్ళీ కలిసి ఇట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటే అప్పుడు కొన్ని పరిహారాలు సూచించడం జరిగింది. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ అనుభవంలోనే మీకు తెలియచేస్తాను. కాబట్టి శత్రుబాధ, పరకర్మ, మంత్ర, యంత్ర, తంత్ర, ఔషధం అంటే పరులు చేసిన పనుల వలన, పరులు మనకు తెలియకుండా ఇంట్లో యంత్రం పాతిన, పరులు మనకు చేసిన తంత్రం మనకు తెలియకుండా దారిలో ఏదైనా వస్తువులు వేసిన, మన ఇంట్లో ఏదైనా వస్తువులు పాతిన, మన మీద పడి కాకుండా మన వెనకాల గోతులు తవ్వుతున్నా అటువంటి వాళ్ళ ఆలోచనల్ని అదుపు చెయ్యి. అంటే శత్రువులు అంటే ఎదుటి మనిషిని శత్రువుగా కాదు మనం భావించాల్సింది, మన అభివృద్ధికి ఆటంకాలుగా ఉండేటువంటి సమస్యలని శత్రువులుగా భావించాలి తప్ప మనుష్యుని కాదు. కాబట్టి దైవం కూడా ఒప్పుకోదు అటువంటి వాటిని. కాబట్టి జాతకరీత్యా అటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాడు ఈ కార్యక్రమంలో పాల్గొని సర్వ ప్రయత్నాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కోర్టు, భూ సమస్యలు ఎదుర్కొన్న అవన్నిటినీ కూడా మీరు వాటి నుంచి బయటపడి దైవానుగ్రహాన్ని పొంది చక్కగా ఈ యొక్క జీవితంలో సుఖశాంతులు పొందుతారని చెప్పవచ్చు. గురువుగారు, అలాగే విద్యా, ఉద్యోగం, విదేశీయానం వంటి సమస్యల నివారణకు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నూతన వికారినామ సంవత్సరం సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో వివరిస్తారా? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా విద్యాపరమైనటువంటి ఇబ్బందులు తొలగేటువంటి వాడికి, అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు, ఎందుకనంటే
విదేశీయానం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఒక అకాడమిక్ ఇయర్ నుంచి ఇంకొక అకాడమిక్ ఇయర్కి వెళ్ళేటప్పుడు మనకు దైవానుగ్రహం కావాలి. పూర్వకాలంలో విద్య అనంటే చదువుల తల్లి సరస్వతి, విద్యని రాక్షసుల బారి నుంచి కాపాడినవాడు హయగ్రీవుడు విష్ణు అవతార రూపంలో. కాబట్టి హయగ్రీవుడిని శివపురాణం ప్రకారం సమస్తమైనటువంటి విద్యల్ని ఈ భూలోకానికి, ఈ ప్రపంచానికి, విశ్వానికి అందించిన వాడు మహాదేవుడు పరమేశ్వరుడు. కాబట్టి దక్షిణామూర్తి రూపంలో కొలుస్తున్నాం. కాబట్టి దైవానుగ్రహం పొందడం కోసం ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాం. కాబట్టి విద్యా ఉద్యోగ ప్రాప్తికి, ఇక్కడ ఉద్యోగం అనేటువంటి దానికి చెప్పడం జరిగింది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే సమస్య సాకారం అవుతుంది. విష్ణువు యొక్క అనుగ్రహం కలిగితే ఉద్యోగం లభిస్తుంది. ఇక్కడ ప్రధానంగా మీరు ఆ సూత్రాన్ని పాటించాలి. కాబట్టి పురుష సూక్త విధానంగా హోమం, రుద్రహోమంతో పాటు కాలంలో వచ్చే సమస్యలు కాబట్టి కాలభైరవ హోమంతో పాటు సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది. కావున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇటువంటి విద్యా ఉద్యోగం, విదేశీయానం అంటే ఇవన్నీ కూడా వేరే కంట్రీస్లో విద్య కావాలన్నా, విదేశీయానం కావాలన్నా ర్యాండమ్గా పికప్ చేస్తున్నారు. ఒకప్పుడు వందల మంది ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈజీగా వీసా దొరికేది. ఇప్పుడు ర్యాండమ్గా H1 వీసా, ఇటువంటివన్నీ వీసాలన్నీ వస్తున్నాయి. కాబట్టి అదృష్టాన్ని పక్కన పెట్టుకుంటే తప్పకుండా మీరు విజయవంతం అవుతారని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ అదృష్టం దైవం రూపంలోనే వస్తుంది. ఒక 5 అడుగులు మీ ముందుకు వేస్తున్నాను మీకోసం చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో ముందుండండి. మీకోసం, మీ జీవితంలో అభివృద్ధి కోసం మీరు 10 అడుగులు ముందుకు వేయలేరా? 15 అడుగులు మనం వేస్తే భగవంతుడు మిగతా 5 అడుగులు వేసి సంపూర్ణం చేస్తాడు. అందుకే షడ్భాగంతు మనుష్యానం సప్తభాగం దైవ చింతనం. 6 భాగాలు మనిషి చేయాలి. 2 భాగాలు నేను చేస్తున్నాను, 4 భాగాలు మీరు ప్రయత్నం చేయండి. 7వ భాగం దైవం మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి వ్యాపారాభివృద్ధికి, లక్ష్మీ ప్రాప్తికి, వివాహం సమస్యలకి, ఉద్యోగ ప్రాప్తికి, విదేశీయానానికి, ఇట్లా అన్ని రకాల సమస్యలకి ఈ యొక్క కార్యక్రమం సర్వ అలంకారభూతంగా ఉంటుంది. కాబట్టి భక్తి, విశ్వాసంతో ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మంత్రలోపం, క్రియాలోపం లేకుండా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. తప్పకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు. గురువు గారు, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఏప్రిల్ 17 నుంచి 24 వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో పూర్తిగా వివరించారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువుగారి ఆధ్వర్యంలో నూతన వికారి నామ సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలకు కన్యాపాశుపత మంత్రహోమం, వివాహం కాని అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్రహోమంతో పాటు మేష, వృషభ, మిథున, సింహ, కన్యా, వృచ్చిక, ధనస్సు, మకర, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణకు అఘోర పాశుపత హోమం, శనీశ్వర హోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, విదేశీయానం, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట శాంతి, వ్యాపారాభివృద్ధి వంటి అనేక రకాల సమస్యల నివారణకు మరియు షష్ఠిపూర్తి సందర్భంగా 60 సంవత్సరములు దాటిన వారు తప్పనిసరిగా చేసుకోవాల్సిన వివిధ పూజలు, హోమాలు హైదరాబాద్లో ఏప్రిల్ 17 నుంచి 24వ తేదీ వరకు నిజాయితీగా నియమనిష్టలతో జరిపించబడును. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలనుకున్నట్లయితే గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి హరిద్ర గణపతి విగ్రహాన్ని పూజ చేసి భక్తులకు అందజేయబడును. అలాగే గురువుగారు మే నెల 1, 2, 3వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వారు గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కళ్యాణ